నల్గొండలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శనివారం శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ రథయాత్రలో భక్తులు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇస్కాన్ హైదరాబాద్ అబిడ్స్ ఆధ్వర్యంలో నల్గొండ ఇస్కాన్ సెంటర్ శనివారం నల్గొండ పట్టణంలో శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నుండి ప్రారంభమైన ఈ రథయాత్ర ఎన్జీఓస్ కాలనీ, క్లాక్ టవర్, ప్రకాశం బజార్, బస్టాండ్, రామాలయం, శివాజీనగర్ మీదుగా చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్కు చేరుకుంది. ఈ రథయాత్రలో పాల్గొన్న మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నల్గొండలో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ రథయాత్రలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని అందరి నమ్మకమని, ప్రతి ఒక్కరూ ఈ జగన్నాథ రథయాత్రలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు ప్రాప్తులు కావాలన్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్ అబిడ్స్ టెంపుల్ ప్రతినిధి సారశిరోమణి పండితదాస ప్రభుజీ మాట్లాడుతూ నల్గొండలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఈ రథయాత్రలో భాగంగా రథంపై ఆసీనుడై ఉన్న జగన్నాథుని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని తెలిపారు. భక్తులందరూ తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఈ రథయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని మహాప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపా కటాక్షాలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎదుల శ్రీధర్ రెడ్డి, గుమ్ముల జానకి మోహన్ రెడ్డి, గంట్ల అనంతరెడ్డి, దోనాల నాగార్జునారెడ్డి, రాజేశ్వర మాధవదాస ప్రభుజీ, మోహన సుందరదాస ప్రభుజీ, రూపాదేవి దాస మాతాజీ, విజయలక్ష్మీదేవి దాసి మాతాజీ, శివాని మాతాజీ, కాలనీవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. Krishna Krishna Hare 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 Ram Hare Ram Hare Ram 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 Hare 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 Krishna Hare Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Jai Jagannath. Hare Ram 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 Hare Hare Krishna Hare Swami Ji. Hare 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 Ram 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 Hare Hare Krishna Hare Ram Hare Krishna Hare Krishna 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 Hare Hare Ram Hare Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna Jai Jagannath Swami Jai Jagannath
Krishna, Hare Krishna, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama. ఈరోజు పూరి జగన్నాథ రథయాత్రని వీటి కాలనీ టెంపుల్ నుంచి అలాగే క్లాక్ టవర్ బస్టాండ్ మీదుగా రామగిరి రామాలయం మీదుగా లాస్ట్ చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో ఎండ్ అవుతుంది. అది 5 o'clockకి చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో పూజా కార్యక్రమాలు ఉంటాయి, ప్రసాద వితరణ కూడా ఉంటుంది. ఈ జగన్నాథ పూరి రథయాత్రలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని, మరి ఒక జన్మ ఉండకుండా ఉంటుంది ఈ రథయాత్రలో పాల్గొనడం వల్ల, మళ్ళీ పూర్వజన్మ కూడా ఉండదు అనేది ఒక నమ్మకము. ఇది ఇస్కాన్ టెంపుల్ వారు అదే గీతా మందిర్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నది. దీంట్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని భక్తులను కోరుచున్నాను. ఈరోజు రథయాత్ర జగన్నాథ రథయాత్ర ఈ నుంచి ప్రారంభం కావడం అనేటువంటిది మా వార్డు యొక్క సభ్యులు చేసుకున్నటువంటి పుణ్యం అనుకుంటున్నాము. ఈ విధంగా ఇక్కడి నుంచి ఈ రథయాత్ర ప్రారంభమైనందుకు మేమందరం కూడా సంతోషంతో ఈ రథయాత్రలో పాల్గొంటున్నాము. ఈ విధంగా 34వ వార్డులో మాకు ఈ అదృష్టం కలిగినందుకు శ్రీకృష్ణ వాళ్ళు అందరూ కూడా ఇక్కడి నుంచి ప్రారంభించినందుకు మా వార్డు తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని దిగ్విజయంగా చేయగలరని కోరుకుంటున్నాము. ఈరోజు వీటీ కాలనీ నుండి ఈ యొక్క జగన్నాథుని యొక్క రథయాత్ర ప్రారంభం అవుతా ఉన్నది. ఇందులో పాల్గొంటున్నటువంటి భక్తులందరూ కూడా ఎంతో పులకించిపోతూ ఉన్నారు. చిన్నారులు కూడా చాలా ఉత్సాహంతో భక్తి పారవస్యాన్ని పొందుతూ ఉన్నారు. కృష్ణతత్వాన్ని విశ్వానికి అందించాలన్న సంకల్పంతో ఇస్కాన్ వాళ్ళు ఈ యొక్క సత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఆనవాయితీగా నల్గొండలో గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఈ రథయాత్ర జరుగుతూ ఉన్నది. మేము పూర్తి స్థాయిలో ఈ యొక్క రథయాత్రకు సహకరిస్తూ ఉన్నాము. ప్రపంచమంతా కూడా ధర్మబద్ధమైన జీవితంతో వసుదైక కుటుంబంగా అరమరికలు లేకుండా ఆనందభరితమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఇలాంటి రథయాత్రలు ఎంతో స్ఫూర్తిని నింపుతాయని చెప్పేసి ఆ స్వామివారి యొక్క కృప మన అందరిపైన ఉండి అందరూ ఆరోగ్యాలతో చల్లగా జీవించాలని చెప్పేసి ఆ కృష్ణ పరమాత్మని ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాము. హరే కృష్ణ. ఈరోజు మనము మన నల్గొండ నగరంలో ఇస్కాన్ హ్యాబిట్స్ని ఇచ్చి మొట్టమొదటిసారిగా ఈ జగన్నాథ రథయాత్రని ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి మొదలై మన చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ వరకు ఈ రథయాత్ర జరగబోతుంది. అయితే ఈ రథయాత్రలో జగన్నాథ స్వామి మూల విగ్రహం స్వయంగా వారు విచ్చేసి బయట అందరి ప్రజలకి తమ దయని చూపిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొని వారి యొక్క కృపని స్వీకరించండి. హరే కృష్ణ. నల్గొండ పట్టణవాసులందరికీ శుభాభివందనాలు చెప్తూ జగన్నాథ రథ యాత్ర శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మనందరి అదృష్టం జగన్నాథుడు స్వయంగా మనందరి కోసం తనే రాలేని భక్తుల కోసం తనే ఊరేగింపుగా వస్తూ భక్తులందరికీ దర్శనం వేయడానికి వస్తున్నారు. కాబట్టి పట్టణ ప్రజలు దీన్ని వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే జగన్నాథుని ఒకసారి రథం మీద చూసి ఆ రథం తాడు లాగితే కనుక వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు. ఎంతో పుణ్యం. కాబట్టి సకుటుంబ సపరివార్తంగా వాళ్ళు పిల్లలు పెద్దలందరూ వచ్చి కనుక భక్తులు ఈ భక్తిపూర్వకంగా జగన్నాథుని దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటాను. జగన్నాథ రథయాత్ర ఎంతో ప్రముఖమైనటువంటి రథయాత్ర. జగన్నాథ రథచక్రాలు కదలి వచ్చాయి మన నల్లగొండకి. ఇవాళ ఇస్కాన్ ఆధ్వర్యంలో మేము జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తాం. జగన్నాథ రథయాత్ర ఎందుకు నిర్వహించాలి అంటే కృష్ణుని యొక్క అంతర్ధానమైన తర్వాత ఆయన యొక్క హార్ట్ అంటే గుండెని ఆ జగన్నాథుల్లో నిక్షిప్తం చేయడం జరిగింది. అంటే జగన్నాథుడు ఎప్పటికప్పుడు విగ్రహాన్ని వాళ్ళు శుద్ధి చేస్తూ ఉంటారు. కాబట్టి శ్రీకృష్ణుడి యొక్క లైవ్ టెలికాస్ట్ ఈజ్ జగన్నాథ. కాబట్టి ఆ జగన్నాథుడి యొక్క అనుగ్రహం ఉంటే జగాన్ని మొత్తానికి కూడా కృష్ణం పొందే జగద్గురుం అన్నారు. కాబట్టి అలాంటి కృష్ణుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరికీ ఉండాలి అంటే ఈ జగన్నాథ రథయాత్రని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కుల మత భేదం లేకుండా సర్వం జగన్నాథం అన్నారు. అంటే సర్వం జగన్నాథం అంటే జగత్తుకు మొత్తానికి నాథుడు ఆయన.
అంటే ఇక్కడ ఏ కులము లేదు ఆయనకి. భగవంతుడికి కులం అనేది లేదు, మతం అనేది లేదు, ఏది లేదు. భగవంతుడు అనేవాడు సర్వాంతర్యామి. అలాంటి సర్వాంతర్యామి యొక్క మోక్ష పదాన్ని మనం ఆయన యొక్క దీవెనలతో ముందుకు సాగాలి అంటే ఈ జగన్నాథ రథయాత్రని మనం ముందుకు సాగాలి. ఈ ప్రపంచ రథచక్రాలని ధర్మబద్ధంగా సాగాలనే ఉద్దేశంతో ఈ జగన్నాథ రథయాత్ర సాగిస్తున్నాం. జై శ్రీకృష్ణ,